హాయ్ అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మ ఆచారాలు ఛానల్ వీక్షకులకు నమస్కారం. మన సనాతన హిందూ ధర్మంలో ఇల్లు అనేది కేవలం నివసించే స్థలం కాదు. అది ఒక దేవాలయం. ఒక దేవాలయానికి గర్భగుడి ఎంత ముఖ్యమో, ధ్వజస్తంభం మరియు సింహద్వారం ఎంత ముఖ్యమో, మన ఇళ్లకు పూజా గది మరియు గడప అంత ప్రాధాన్యత కలిగినవి. ఇది కేవలం పురాణం కాదు. విశ్వంలోని సానుకూల శక్తులు మొదట మన ఇంటి గడప ద్వారా లోపలికి ప్రవేశించి పూజా మందిరంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి. అయితే చాలామంది ఇళ్లల్లో ఎంతో భక్తితో వ్రతాలు, నోములు నోస్తారు. పూజల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తారు. అయినా సరే మా ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులే, మనశ్శాంతి లేదు, అప్పుల బాధలు పెరుగుతున్నాయి అని బాధపడుతుంటారు. దానికి కారణం పూజలు చేయడం ఎంత ముఖ్యమో, పూజా గదిలో మరియు గడప దగ్గర తెలియక చేసే భయంకరమైన తప్పులను వదిలిపెట్టడం కూడా అంతే ముఖ్యం. మరి అమ్మ ఆచారాలు ఛానల్ ప్రకారం మీ ఇంట్లోని సకల దరిద్రాలను తరిమికొట్టి కుబేర యోగాన్ని తెచ్చే ఆ తప్పులు ఏంటి, వాటికి చేయవలసిన పరిహారాలు ఏంటో ఈరోజు మన ప్రత్యేక సుదీర్ఘ కథనంలో చాలా వివరంగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. పూజా మందిరంలో మనం చేసే అతిపెద్ద పొరపాట్లు దీపారాధన దగ్గరే జరుగుతాయి. దీపం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. మొదటి తప్పు, చాలామంది ఒకే ఒక ఒత్తి వేసి దీపం వెలిగిస్తుంటారు. శాస్త్రం ప్రకారం ఏకవొత్తి దీపం కేవలం శ్మశానాల్లో లేదా అశుభ కార్యాల్లో మాత్రమే వెలిగిస్తారు. నిత్య పూజలో ఖచ్చితంగా 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి కానీ లేదా 2 వేరువేరు దీపాలను కానీ వెలిగించాలి. రెండవ తప్పు, ఒకే దీపపు ప్రమిదలో ఆవు నెయ్యి మరియు నువ్వుల నూనెను కలిపి పోయడం. నెయ్యి దేవతా తత్వానికి, నూనె పితృతత్వానికి ప్రతీకలు. ఈ రెండింటిని ఒకే ప్రమిదలో కలిపితే ఆ ఇల్లు తీవ్రమైన వాస్తు దోషాలకు గురి అవుతుంది. నెయ్యి దీపం వేరే పెట్టాలి, నూనె దీపం వేరే పెట్టాలి. మూడవ తప్పు, అగ్గిపెట్టితో నేరుగా దీపాన్ని వెలిగించడం. ఎప్పుడూ కూడా అగ్గిపుల్లతో దేవుడి దీపాన్ని నేరుగా వెలిగించకూడదు. మొదట ఒక ఏకహారతి లేదా చిన్న ఒత్తిని వెలిగించి దాని సహాయంతో మాత్రమే ప్రధాన దీపాలను వెలిగించాలి. దేవుడి పటాలు, విగ్రహాలు ఉంచే విధానంలో చేసే తప్పుల గురించి తెలుసుకుందాం. పూజా గదిలో దేవుడి పటాలు ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిక్కుకు ముఖం చూస్తున్నట్లుగా ఉండాలి. అంటే మనం పూజ చేసేటప్పుడు మన ముఖం తూర్పు లేదా ఉత్తర దిక్కుకు ఉండాలి. పొరపాటున కూడా దక్షిణ దిక్కున దేవుడి పటాలను ఉంచకూడదు. అలాగే పూజా మందిరంలో ఒకే దేవుని విగ్రహాలు లేదా పటాలు 2 కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే ముఖ్యంగా 2 వినాయకుడి విగ్రహాలు, 2 లక్ష్మీదేవి పటాలు ఎదురెదురుగా కానీ పక్క పక్కన కానీ ఉంచితే ఆ ఇంట్లో తీవ్రమైన ధన నష్టం జరుగుతుంది. అతి ముఖ్యంగా అద్దం పగిలిన పటాలు, రంగు వెలిసిపోయిన చిత్రపటాలు, విరిగిన విగ్రహాలను పూజా గదిలో ఉంచడం మహాపాపం. అవి ఇంట్లో తీవ్రమైన నెగిటివ్ ఎనర్జీని పెంచి కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు కారణమవుతాయి. మన ఇంటి రక్షణ కవచమైన సింహద్వార గడప దగ్గర చేసే తప్పుల గురించి మాట్లాడుకుందాం. గడప సాక్షాత్తు మహాలక్ష్మి నివాస స్థానం. మొదటి తప్పు, చెప్పులు, బూట్లను గడపకు ఆనించి విడవడం. చెప్పుల ద్వారా వచ్చే రాహుశక్తులు, నెగిటివ్ ఎనర్జీ గడప యొక్క దైవిక శక్తిని నాశనం చేస్తాయి. చెప్పులను ఎల్లప్పుడూ గడపకు పక్కగా కనీసం 3 అడుగుల దూరంలో ఉంచాలి. రెండవ తప్పు, గడప పైన నిలబడడం లేదా కూర్చోవడం. చాలామంది గడపపై కాళ్ళు పెట్టి నిలబడి పక్కవారితో మాట్లాడుతుంటారు. మీరు గడపను తొక్కుతున్నారంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వక్షస్థలంపై కాలు వేస్తున్నట్లే అని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. మూడవ తప్పు, గడప దాటుతూ వస్తువులు లేదా డబ్బులు చేతులు మార్చడం. ఏ వస్తువు ఇవ్వాలన్నా ఇంటి లోపల ఇవ్వాలి లేదా పూర్తిగా బయటకు వెళ్ళి ఇవ్వాలి తప్ప గడప మధ్యలో నిలబడి ఇవ్వకూడదు. ఇది ఇంట్లోని ఐశ్వర్యాన్ని బయటకు పంపేయడానికి సమానం. ఇప్పటి వరకు మనం తప్పుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటి వల్ల కలిగిన దోషాలు తొలగిపోయి
ఇల్లు లక్ష్మీ నిలయంగా మారడానికి చేయవలసిన అద్భుతమైన పరిహారాలు తెలుసుకుందాం. పూజా గది పరిహారం. మీ పూజా గదిలో ఎల్లప్పుడూ ఒక చిన్న గాజు గిన్నెలో కొద్దిగా కల్లు ఉప్పు అంటే రాక్ సాల్ట్ వేసి ఉంచండి. ఈ ఉప్పు పూజ గదిలో ఉండే ఎలాంటి నెగిటివ్ వైబ్రేషన్ అయినా పీల్చేసుకుంటుంది. ప్రతి శుక్రవారం ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి. ప్రతిరోజు ఉదయం గడపను కడిగే నీటిలో కొద్దిగా పసుపు, కొంచెం పచ్చకర్పూరం పొడి మరియు కొద్దిగా జువ్వాదు పొడి కలిపి గడపకు పూయాలి. ఈ దైవిక సువాసనను మహాలక్ష్మీదేవి ఆకర్షితురాలై మీ ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే వారానికి ఒక్కసారైనా ఇంటి ముఖద్వారానికి గుమ్మడికాయ లేదా నల్లటి దిష్టి బొమ్మను కట్టడం వల్ల నరదృష్టి, ఈర్ష్యా కోణాలు పూర్తిగా భస్మమవుతాయి. చివరిగా వీక్షకులారా, ఇది కేవలం పురాణం కాదు. మన సనాతన ధర్మంలో మన పెద్దలు చెప్పిన ప్రతి ఆచారం వెనుక, ప్రతి నియమం వెనుక మన జీవితాలను సుఖమయం చేసే గొప్ప విజ్ఞానం, జ్యోతిష్య రహస్యాలు దాగి ఉన్నాయి. మీ ఇంట్లో ఉన్న పూజా గదిని, గడపను దేవాలయంగా భావించి గౌరవించండి. ఈ చిన్న చిన్న మార్పులు, పరిహారాలు చేసుకొని మీ కుటుంబంలో అఖండ ఐశ్వర్యాన్ని, సుఖశాంతులను నింపుకోండి. మన సంస్కృతి, సాంప్రదాయాలు మరియు ఆచారాల వెనుక ఉన్న ఇలాంటి ఎన్నో గూఢార్థాలను తెలుసుకోవడానికి మన అమ్మ ఆచారాలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విలువైన విజ్ఞానాన్ని మీ బంధుమిత్రులందరికీ, ముఖ్యంగా మహిళలకు షేర్ చేసి వారి ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి కొలువై ఉండేలా సహాయపడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.